ఈ విధంగా ఉషాపరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది. ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడో, తుట్టతుదన 4 చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో, ఈ ఘట్టాన్ని విని కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో, ఆయన నామము ఎవరు చెప్తారో, అటువంటి శ్రీకృష్ణుని విజయంబకు ఈ కథ పఠించు వారలెప్పుడు జయము గైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవనీనాథ. కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయాన్ని వింటున్నారో, వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి. అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు. జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని, బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు. అంత గొప్ప ఆఖ్యానాన్ని ఈరోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు. కాబట్టి ఇది పూర్తయిపోయిన తరువాత బాణాసురుడని ఆయన ఒక మహానుభావుడు, సామాన్యుడేం కాడు. ఆయనకి 1000 బాహువులు, 1000 చేతులతో ఉండేవాడు. ఆయన బలిచక్రవర్తికి 9 కుమారులు, 9 కుమారులలో పెద్దవాడు. ఈ బాణాసురుడు శోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్న రోజులలో 1000 చేతులున్నటువంటి బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ సమయం. ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి, ఎంత అందంగా ఉంటుందో. నిజంగా నా చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండగా మహానుభావుడు సంపత్ కుమార్ గారని ఉండేవారు. వారు పార్వతీ పరమేశ్వరులు, ఉమా సంపత్ అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఒకవేళ నేను పొరపాటు చెప్పానో, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కలిసి అసుర సంధ్య వేళలో ఎలా నాట్యం చేస్తారో చేసేవారు. చేస్తుంటే ఆయన ఎలా చేస్తే పార్వతీదేవి అలా చేసేస్తుంది. నాట్యంలో నేను గొప్ప, ఈవిడ గొప్ప. ఇప్పటికీ చిదంబరంలో ఉంటుందండి కాళికాదేవి, పరమశివుడు. నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతాడు చివర. ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం అలా చూపించేవారు. సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాళాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మ్రోగుతుంటే, మృదంగాలు మోగుతుంటే, వీణలు మోగుతుంటే, తప్పెటలు మోగుతుంటే, ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకం భరిని పెట్టేవారు. ఇంత స్పీడ్లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఇంతెత్తున కాలెత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు. పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంతా పైకెత్తి పెట్టకూడదు కదా, తను స్త్రీ. అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది. అప్పుడు నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవాడు. అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది. ఏమి తాండవం నా తండ్రిది. అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు. 1000 చేతులున్నాయి. ఇప్పటికి బాణాసురుడు చాలా మంచివాడు. 1000 చేతులున్నందుకు ప్రయోజనం ఏమిటి? ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభళా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు రావణాసురుడు. అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరాలు తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ఎంత గొప్పగా వాయించావురా, 500 వాద్య పరికరములను వాయించావు 1000 చేతులతోని. వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు ఎక్కడైనా ఏ శివానంద లహరి లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు. శంకర భక్తమానసవ శంకర దుష్ట మదా సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త నిచ తాండవ ఖేళన భక్తపాలన అన్నాడు. ఎటువంటి పద్యం అండి!
శంకర శంకర అంటే శంకరోతి ఇది శంకర, శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర. భక్త మానసవ శంకర, భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల యందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా. దుష్ట మదాసురేంద్రనా శంకర, దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా. పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా, ఎంత గొప్ప మాట అండి అది. పాండునీల రుచి, తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం, ఈ రెండు రంగుల చేత లోకములకు శుభమును చేసే శంకర. అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే, ఒక ఆశ్చర్యం ఉంది. నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి, ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు. అందుకని కంఠమునందు నలుపు లోకరక్షణము, మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే, మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది. దాని మీద సూర్యకిరణాలు పడకూడదు. ప్రత్యేకం తెల్లవారుజామున 4 గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు. దానికి ముందు అభిషేకం ఏం చేయరు. దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు. చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఒక పసుపు పువ్వు చూపిస్తారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది. ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు, నీలంగా అయిపోతుంది. అన్నీ తీసేస్తారు, స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు దాని మీద పాలు పోశారనుకోండి తెల్లగా ఉంటుంది, గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది. మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది, దాని రంగు మాత్రం తెలుపు. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అన్ని రంగులు తెలుపులోంచి వస్తాయి, అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోతాయి. అసలు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం, ఆయనకి ఏ నామరూపాలు ఉండవు. దాని ముందుకు మీరు తీసుకొచ్చి ఏది పెడితే ఆ రంగులో కనపడినట్టు మీరు ఏ నామరూపాలతో చూస్తే అలా కనపడుతుంది అంతే. కానీ ఆయన నామరూపాతీతమైన బ్రహ్మము, బంగారము వంటి వాడు. మీరు ఆభరణములు చూస్తున్నారు, అది స్ఫటికలింగంగా జ్ఞానప్రదాత, తెల్ల రంగు చేత. కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా భోగిరా కంకణ. పాములకన్నింటికీ కూడా గొప్పవాడు వాసుకి. అటువంటి వాసుకిని ఆయన కంకణం కింద పెట్టుకుంటాడు చేతికి. అందుకని వాసుకిని కంకణముగా ధరించినటువంటి వాడా. పార్వతీ హృదయ కైరవ మిత్ర. మళ్ళీ ఆ మాట 2 మాటలు తిప్పడంలో ఉన్నటువంటి అర్థం, కవిత్వంలో ఉండేటటువంటి చమత్కారం. పార్వతీ హృదయ కైరవ అంటే పార్వతీదేవి యొక్క మనస్సనబడేటటువంటి కలువ పువ్వుని వికసింపచేయగలిగిన కైరవ మిత్ర అంటే కలువ పువ్వులకి బాంధవుడైన చంద్రుడా. అంటే పరమశివుని యొక్క చూపు పడితే ఆవిడ హృదయము వికసిస్తుంది. అంటే పార్వతీదేవి యొక్క హృదయము వికసనము పొందేటట్టు భర్తగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందినవాడా. యోగి హృత్ పంకజాప్త. పంకజ అంటే హృదలోంచి పుట్టింది. మహాపురుషులైనటువంటి వారి జన్మ కూడా వేరుగా ఉండదు, వాళ్ళు సంసారంలోనే ఉండి తరించినటువంటి వాళ్ళు. కాబట్టి వారు సంసారమునందు ముందు ఉన్నవాళ్లే, వాళ్ళు అందరిలా ఓ తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే. కానీ పంకజము అంటే బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురదలో ఉన్న బురద చేత వికసించదు, సూర్యకిరణముల చేత వికసిస్తుంది. అందుకని యోగి పురుషులైనటువంటి వారి హృదయములనబడేటటువంటి తామర పువ్వులను వికసింపచేయగలిగినటువంటి సూర్యుడిగా ప్రకాశించేటటువంటి స్వరూపమున్న శంకర. నిజ తాండవ ఖేళన. అద్భుతమైనటువంటి తాండవము చేసేటటువంటి వాడా. ఆ తాండవం చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్పబడతాడు ఆయన. కాబట్టి నిజ తాండవ ఖేళన భక్తపాలన. భక్తులను పరిపాలించేటటువంటి వాడా నీకు నమస్కారం అన్నాడు. ఆ పాదముల దగ్గర కూర్చుని బాణాసురుడు చేసినటువంటి స్తోత్రం విని పొంగిపోయి శంకరుడు అన్నాడు, ఏం కావాలి నీకన్నాడు. అనేటప్పటికీ వాడిలో ఉన్న ఆసురీ ప్రవృత్తి బయటికి వచ్చింది. వాడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. దేవా మదీయ వంచితము తేటపడన్నిటు విన్నవించదన్ నీవును అద్రినందనయు నెమ్మిని నాపురి కోటవాకిటిం కావలియుండి నన్ను కృప కావుము భక్త ఫలప్రదాత. ఓ భావ భవారి నీ చరణ పద్మములెప్పుడు ఆశ్రయించదన్.
ఈశ్వర, నేను సంతతము నీ యొక్క పాదములను ఆశ్రయించి ఉంటాను, నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. అద్రితనయతో కలిసి అంటే పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నువ్వు కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. అలా నువ్వు కాపలా కాయాలి ఈశ్వర, ఇది నా కోరిక. నువ్వు భక్త పాలనవ శంకర, భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వశుడవైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అన్నాడు. శంకరుడు చిత్రంగా చూసి, ఏమి భక్తులరా, ఏమి కోరికలరా అనుకున్నాడు. ఈశ్వరుడి దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? గోపబాలురయందు పుట్టి ఆవుల వెనక తిరగడంలో కృష్ణుడి కారుణ్యం ఎటువంటిదో, బాణాసురుడు ఈ మాట అడిగితే నీ కోటకి నేను కాపలా కాయడం ఏమిటి, నువ్వు లోపల పడుకోవడం ఏమిటి, ఏమిట్రా ఈ పని, నువ్వు నన్ను అడగచ్చా అని అడగలేదు శంకరుడు. అలాగే పదరా అన్నాడు అని పార్వతీదేవిని తీసుకుని నందివాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడుండాలి? సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆఫీస్లో ఏసీ ఛాంబర్లో కూర్చుంటానంటే కుదరదు కదా. బయట ఓ చిన్న పోస్ట్ ఒకటి ఉంటుంది, ఆఫీస్ అంతా ఎయిర్ కండిషన్డ్, చెక్ పోస్ట్ మాత్రం ఏసీ ఉండదు. వాడు ఎప్పుడు లాఠీ పట్టుకుని రోహిణీ కార్తిలో ఎంత టెంపరేచర్ ఉన్నా లోపలికి వెళ్లే వాళ్ళు మాత్రం కాటన్ షర్ట్స్ ఇన్షర్ట్ చేసుకుని ఏసీలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఈయన మాత్రం తనకి ఇచ్చినటువంటి కాకి యూనిఫామ్ ఇన్షర్ట్ చేసుకుని క్యాప్ పెట్టుకుని ఎంత చెమటలు పట్టినా హెల్మెట్లు పెట్టుకోండి అన్నట్టే ఆ బెల్ట్లు పెట్టుకుని ఆ బూట్లు వేసుకుని, పాపం ఆయన ఎండలో ఉండవలసిందే కదా, ఏ పోస్ట్ పొందినవాడు ఆ పోస్ట్ చెయ్యాలి. అలా ఇప్పుడు ఆయనకి పోస్ట్ ఏమిటి? సెక్యూరిటీ గార్డ్. కాబట్టి కోట బయట నించోవాలి. పార్వతీదేవి అయితే ఏమిటి, పరమేశ్వరుడైతే ఏంటి, ఇది భక్తుడికి లొంగిపోవడం అంటే. పార్వతీదేవితో కలిసి కోట బయట త్రిశూలం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన తిరిగితే ఆవిడేం చేస్తుంది? ఆవిడ కోట బయట ఓ చోట సెక్యూరిటీ పోస్ట్ లో ఆవిడ కూర్చుని ఆయన్ని చూస్తోంది. ఏమి లొంగిపోతావయ్యా శంకర, ఎంత భక్తులకి లొంగిపోతారయ్యా మీరు, ఎంత చిత్రమైన సన్నివేశాలండి. ఈశ్వరుడు యొక్క కారుణ్యానికి పరాకాష్ట. ఈయన వెళ్ళిపోతే వీళ్ళందరూ పోన్లే, గురువుగారు ఎక్కడికో క్యాంప్ వెళ్ళారు, మనం ఈ లోపల సరదాగా హాయిగా కైలాసంలో ఏవో ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం, లేకపోతే వాలీబాల్ ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు ఆడుకోరు. ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకనే ఆయన వెనకాతల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత సిద్ధి బుద్ధి, వల్లి దేవసేన, ఆ తర్వాత ఆయన వెనకాతల నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, వీళ్ళు ప్రమదగణాలు, భూతగణాలు అన్ని కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడుంటారు. ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ. అందుకని లోపల స్టాఫ్ తక్కువ, బయట స్టాఫ్ ఎక్కువ ఇప్పుడు. కాబట్టి బయట సెక్యూరిటీ స్టాఫ్ ఎక్కువ, లోపల ఉండేటటువంటి వాళ్ళు తక్కువ. ఇంత అల్లరి బయలుదేరింది బాణాసురుడి కోట ముందు. వీళ్ళందరూ కలిసి తిరుగుతుండడం, ఆయన ఇచ్చిన వరం తప్పడం. ఒరే నేను చేస్తానన్నాను కదా డ్యూటీ తప్పదని ఆ ఢమరక మోగించుకుంటూ రాత్రిళ్ళు ఏలేస్తుండాలి కదా, దానికి బదులు డమ్ 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 అని ఢమరక కొట్టుకుంటూ ఆ కోట చుట్టూ ఆయన తిరుగుతుండేవాడు. శక్తి స్వరూపిణి. అందుకనే అమ్మవారేమో ఆ కోట గుమ్మల్లో కూర్చుండేది. ఏ ప్రారంభం వచ్చిందయ్యా శంకర నీకు, ఏమిటి సెక్యూరిటీ గార్డు పోస్ట్ నీకని. పాపం రోజు ఆ కోట కాపలా కాస్తున్నాడు. ఈయన రోజు హాయిగా లోపల సభలు చేసుకునేవాడు, విందు వినోదాలు చేసుకునేవాడు, హాయిగా పడుకుంటుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు, మా కోటకి రక్షణ ఎవరో తెలుసా, పార్వతీ పరమేశ్వరులు అని. అలా ఉంది బాణాసురుడి డాబు. వాడి చదివింది ఏటో పద్యం, 500 వాయిద్యాలు ఓ పావు గంట వాయించాడు. వాడి స్థితి, వాడికి వచ్చిన అదృష్టం ఇది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసారా సేవిస్తే ఆయన దేనికైనా లొంగిపోతాడు. ఈశ్వరుడంతా లొంగిపోయేవాడు వేరొకడు ఉండడు. ఇది అందులో మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం. కాబట్టి ఇంతటి స్థితికి వచ్చి పరమశివుడు కాపుదలగా ఉంటే, ఒకరోజు ఉదయం ఎప్పుడైతే పరమశివుడు కోటకి కాపలా కాస్తున్నాడు, బాణాసురుడికి కాపలాగా ఉంటున్నాడని తెలిసిందో, బాణాసురుడి వైపు కన్నెత్తి చూసినవాడు ఉంటాడండి? ఎందుకుంటాడే? ఎవ్వడు లేడు. ఆయన ఇంటికి పరమశివుడు సెక్యూరిటీ పోస్ట్ లో ఉన్నట్టండి అని చెప్పి రోజు అందరూ చూసేట్టుగా ఆయన తిరుగుతున్నాడు అనుకోండి, ఇంకా ఆయన మీదకి ఎవరు యుద్ధానికి ఎడతారండి? శంకరుడు తిరుగుతుంటే స్వయంగాను. అందుకని ఎవ్వరూ బాణాసురుడి వంక కన్నెత్తి చూడడం మానేశారు. వీడు అందరినీ కబురు చేసేవాడు, ఏమంటే చాలా రోజులైంది యుద్ధం చేసి మాస్టర్, మీరు నేను కొట్టుకుందామని. వద్దండి బాబు, ఎందుకు వచ్చింది? భలేవరే మాస్టర్, మీతో యుద్ధం ఏంటండి, భలే, మీరు శంకరుడు మీకు కాపలాదారు, అయ్య బాబో మీకు నమస్కరించాలంటే మహాప్రభో, కావాలంటే మీకు జత బట్టలు పెట్టేస్తాం, అంతేకాని మీతో యుద్ధం ఏమిటండి అనేవారు అందరు. వాడు విసిగిపోయాడు కొన్నాళ్ళకి. ఏమిట్రా నాతో యుద్ధం చేసేవాడు ఎవడో కనపట్టలేదని 500 ఈ 1000 చేతుల వేళ్ళు 500 చేతులు ఇంకో 500 చేతులతో విరుచుకుంటూ బయటకు వచ్చాడు. వాడు బయటికి వస్తే శంకరుడు తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు కోట చుట్టూ తిరుగుతూ. వాడికి ఇప్పుడు
అనిపించింది. ఈయన ఉండబట్టే నాతో ఎవడో యుద్ధానికి రావట్లేదు. అలా అని పంపించేస్తారా అంటే పంపించడు. అందుకు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, శంకర, హుంకార కంకణ క్రైంకార సింజిని టంకార నిర్ఘోష సంకులంబు దండ దుర్దండ భాస్వన్మండలగ్ర ప్రకండ ఖండిత రాజమండలంబు శూలాహతక్షతద్దేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభ దున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరములు కరమ దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అన్నాడు వాడు. ఏమిటో శంకర, ఆ రోజు మీ దగ్గరికి వచ్చి ఆ వాయిద్యం వాయించాను, మీరు వచ్చి కాపలా కాస్తున్నారు. ఒక్కడు యుద్ధం చేసిన వాడు లేడండి నాతోటి. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా నేను బాణాలు వేస్తుంటే 1000 చేతులతో నరికేస్తుంటే బాబోయ్ అయ్యో ఈయన అరుస్తూ పడిపోతుంటే, కాళ్ళు తెగిపోతుంటే, చేతులు తెగిపోతుంటే, నెత్తురు వరదలై ప్రవహిస్తుంటే, ఏనుగులు ఘీంకరిస్తుంటే, గుర్రాలు పడిపోతుంటే ఎంత బాగుండేది నిజంగా యుద్ధం. అర్లరి చేస్తూ అంతమందిని చంపేవాడిని. ఎవ్వరూ యుద్ధానికి రావట్లేదు, మీరేమనుకోపోతే నాతో యుద్ధం చేద్దురు కాసేపు అన్నాడు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందో చూడండి. భగవంతుని యొక్క కారుణ్యం వాడికి చులకనగా కనపడింది.